ఈ ప్రొటెస్ట్ వెస్ట్ బెంగాల్లో ట్రైనీ డాక్టర్ మీద జరిగినటువంటి ఆ బ్రూటల్ రేప్ అండ్ మర్డర్ గురించి జరుగుతుంది. ఆ నేర నివారణలో కానీ నేరం తర్వాత తీసుకోవాల్సిన చర్యల్లో కానీ వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఈ రోజున సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించి ఈ కేసును విచారిస్తోంది. కాబట్టి మన భారతదేశంలో స్త్రీకి చాలా అపారమైన గౌరవము పెద్దపీట వేశారు. కానీ రిపీటెడ్గా అఫెన్సెస్ జరుగుతూనే ఉన్నాయి అగెన్స్ట్ ఉమెన్. ఇట్ ఈస్ అన్ అఫెన్స్ అగెన్స్ట్ నాట్ ఓన్లీ ఉమెన్, అగెన్స్ట్ ది సొసైటీ దట్ షుడ్ బి ట్రీటెడ్ లైక్ దట్. ఎనీహౌ ఈ విషయంలో ముక్త కంఠంతో యావత్ భారతదేశము, ఎందుకంటే ఎంటైర్ నేషన్ షుక్ ఫర్ ది బ్రూటల్ యాక్ట్ కమిటెడ్ బై ది కల్ప్రిట్స్. ఎవరైనా సరే ఈ నేరం వెనక ఎవరున్నా, ఎంత పెద్దవారైనా, ఎంత పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నా, ఎంత రిచెస్ట్ అయినా, వారిని దే హ్యావ్ టు బి బ్రాట్ టు బుక్ ఫర్ ది అఫెన్సెస్ దే హ్యావ్ కమిటెడ్. They have to be punished with stringent punishments according to the laws of the land. అదేవిధంగా ఇటువంటి నేరాలు చేయాలన్నా కూడా భయం పుట్టే విధంగా చట్టాల మార్పు రావాలని న్యాయవాద వ్యవస్థ నుంచి, అదేవిధంగా మా ఒంగోలు బార్ అసోసియేషన్ తరఫున ఈరోజు ఆ బిడ్డకు జరిగినటువంటి ఆ అన్యాయాన్ని తీవ్రంగా ఖండిస్తూ మేమందరం కూడా నిరసన శాంతియుతంగా చేస్తున్నామని, అదేవిధంగా ఆ బిడ్డ ఆత్మకు శాంతి కలగాలని, ఆ తల్లిదండ్రులకి తగిన స్ట్రెంగ్త్ ఆ భగవంతుడు ఇవ్వాలని నేను కోరుకుంటూ, అదేవిధంగా వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం కూడా దీంట్లో వాళ్ళు కూడా ఇనిషియేట్ చేసి వాళ్ళ మీద చర్యలు తీసుకునే విధంగా వాళ్ళు ముందుకెళ్లాలని కోరుకుంటూ 36 hours ఒక డ్యూటీ డాక్టర్ అడ్వకేట్స్ వి డిమాండ్ ఉమెన్ ప్రొటెక్షన్ యాక్ట్ స్ట్రిక్ట్లీ అన్నమాట. ప్రపంచంలో ప్రతి